జై గురుదత్త. కోరిక, ఆశ ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ భర్తకి ఎలాంటి ఆశలు ఉంటాయంటే, భార్య ఎప్పుడు తనకు రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి, తనకు అంకిత భావంతో ఉండాలి అనుకుంటాడు. భార్య ఏమనుకుంటుంది అంటే, భర్త తన దగ్గర ఏది దాచద్దు, ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉండాలి, తన ఊహల్లో మొత్తం నేనే ఉండాలి అనుకుంటుంది. అలాగే సంతానం గురించి ఏమనుకుంటామంటే, వాళ్ళ భవిష్యత్ అంతా మన చేతిలోనే ఉండాలి, వాళ్ళు మన వృద్ధాప్యంలో మనకు సేవలు చేస్తూ ఉండాలి అనుకుంటాం కదా. ఇలా ఈ ఆశ అనేది పెరిగినా కొద్దీ, ఎక్స్పెక్టేషన్స్ పెరిగినా కొద్దీ ఏమవుతుంది, ఆ ఫ్యామిలీలో అప్పుడే స్టార్ట్ అవుతుంది సంఘర్షణ. అంటే మన కోరికలు తగ్గట్టుగా వాళ్ళు నడవకపోవచ్చు, ఎందుకంటే మన మనసులో ఉంది వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నది మనకు తెలియదు. ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న కొద్దీ సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇదంతా ఉండద్దు, ఏ గొడవలు ఉండద్దు, మనుషులందరూ ప్రశాంతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి అలవాటు చేసుకోవాలి. ఎవరి గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ప్రేమ పడాలి కానీ ఆశించద్దు. ఇలా ఉంటే ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ప్రపంచంలో మీ ఫ్యామిలీ అంత హ్యాపీ ఫ్యామిలీ ఎక్కడ దొరకదు. ఓకేనా, ఆలోచించండి. జై గురుదత్త.